హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్న ఇంద్రమిండ్ల పథకానికి సంబంధించి మరో ముఖ్యమైన అప్డేటు వెలుగులోకి వచ్చింది. రెండో విడతలో ఏ లిస్టులో ఉన్న వారికి ఇల్లు మంజూరీ చేస్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, ఎండ్ వర్డ్ చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. టీజీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి మరియు ఇతర పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు పక్కా ఇల్లు అందించే దిశగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేస్తుంది. ఇప్పటికే తొలి విడతలో లబ్ధిదారులకు ఇళ్ల మంజూరీ ప్రక్రియ చేపట్టగా ఇప్పుడు రెండో విడతకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. రాష్ట్రంలో ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఎవరూ మిగలకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. అర్హులైన లబ్ధిదారులకు దశల వారీగా ఆర్థిక సహాయం అందించి సొంతింటి కలను నెరవేర్చే ప్రయత్నం కొనసాగుతుంది. తొలి విడతలో మంజూరైన ఇళ్లలో చాలామంది లబ్ధిదారులు ఇప్పటికే నిర్మాణాలు పూర్తి చేసి గృహప్రవేశాలు కూడా చేసినట్లు తెలుస్తుంది. నియోజకవర్గానికి సుమారు 3,500 ఇళ్ళు కేటాయించగా ఎక్కువగా L1 కేటగిరీకి చెందిన లబ్ధిదారులకే ప్రాధాన్యత లభించింది. అంటే సొంత స్థలం ఉన్నవారు ఇల్లు నిర్మించుకునేందుకు 4 విడతలుగా మొత్తం 5 లక్షల ఆర్థిక సహాయం అందించే విధానం అమలులో ఉంది. ఇప్పుడు రెండో విడతలో ముఖ్యంగా పట్టణ ప్రాంతంలోని పేదలకు మేలు జరిగేలా ప్రభుత్వం దృష్టి సారించినట్లు తెలుస్తుంది. అవసరమైన చోట భూములను గుర్తించి స్థలాలతో పాటు ఇళ్ల నిర్మాణానికి కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. ఇందిరమ్మ ఇండ్ల పథకంలో L1, L2, L3 కేటగిరీలకు సంబంధించిన అర్హతలు, లబ్ధిదారుల ఎంపిక వంటి అంశాలపై అధికారులు దశల వారీగా చర్యలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాదు, రంగారెడ్డి, GHMC పరిధిలోని ప్రాంతాలను కలుపుకొని ప్రత్యేక ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. గతంలో కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొందరు ఇతరులకు అద్దెకి ఇవ్వడం లేదా వినియోగించకపోవడం వంటి అంశాలపై కూడా ప్రభుత్వం సమీక్ష నిర్వహించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నిజమైన అర్హులైన కుటుంబాలకు ప్రయోజనం చేరేలా కొత్త ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న సొంత ఇల్లు లేదా స్థలం లేని పేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసిన వారు తమ దరఖాస్తు స్థితిని అధికారిక పోర్టల్లో అప్లికేషన్ సెర్చ్ ఆప్షన్ ద్వారా రేషన్ కార్డు, ఆధార్ నెంబరు, ఫోన్ నెంబరు లేదా అప్లికేషన్ నెంబర్ సహాయంతో చెక్ చేసుకోవచ్చు. ఇల్లు మంజూరైందా లేదా అనే విషయాన్ని అక్కడే తెలుసుకునే అవకాశం ఉంది. రెండో విడతలో ఇల్లు మంజూరైన వారు నిర్మాణ పనులను ఆలస్యం చేయకుండా ప్రారంభించాలని అధికారులు సూచిస్తున్నారు. అవసరమైతే మహిళా సంఘాలు లేదా ఇతర చట్టబద్ధమైన వనరుల ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. బేస్మెంట్ పూర్తి చేసినప్పుడు 1 లక్ష రూపాయలు, గోడల నిర్మాణం దశలో 1,25,000 రూపాయలు, స్లాబ్ దశలో 1,75,000 రూపాయలు, పూర్తి స్థాయి నిర్మాణం పూర్తయిన తర్వాత సంప్రదించి అవసరమైతే మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రాష్ట్రంలో అర్హులైన కుటుంబాలు ఇల్లు లేకుండా ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తుందని ఇటీవలే పేర్కొన్నారు. అందువల్ల ఇందిరమ్మ ఇండ్ల పథకానికి దరఖాస్తు చేసిన ప్రతి ఒక్కరూ తమ స్టేటస్ను ఒకసారి తప్పకుండా చెక్ చేసుకుని తాజా సమాచారంపై అప్రమత్తంగా ఉండడం మంచిది. తాజా ప్రభుత్వ ప్రకటనలు, అధికారిక వివరాల ఆధారంగా మాత్రమే నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను.
ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.